హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోలమ్స్ కిచెన్. ఈరోజు రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు పలుకులు వేసి కొంచెం దూరగా వేపుకోవాలి. ఇవి ఇలా కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులోనే కిస్మిస్ కూడా వేసి వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలానే కదుపుతూ ఒక 10 నిమిషాలు మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కంటిన్యూగా కదుపుతూ మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోనే 3/4 కప్పు పంచదార వేసుకోవాలి. ఇలా పంచదార కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే యాలకుల పొడి 1/2 టీ స్పూన్ వేసుకొని ఇందులోనే ఎండు కొబ్బరి తురుము 2 స్పూన్లు వేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్పు పాలు కూడా తీసుకొని పాలు కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని లడ్డూలాగా తయారు చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా లడ్డూలు తయారు చేసుకోవాలి. పాలు ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకుంటూ ఇలా లడ్డూలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లడ్డూలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే కొద్దిగా పాలు వేసుకుంటూ మొత్తం లడ్డూలన్నీ తయారు చేసుకోవాలి. పాలు ఒకటేసారి ఎక్కువ వేయకుండా కొద్దిగా వేసుకుంటూ ఇలా మొత్తం అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన టేస్టీ రవ్వ లడ్డు రెడీ. Thank you for watching friends. Please subscribe to my channel Polam's Kitchen.